జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కు జంప్ అయిపోవటంపై వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి, జగన్ బెంగళూరు వెళ్తే వాళ్ళకెందుకు అసహనం అనుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళడం పెద్ద కొత్త ఏం కాదు. ఆయన ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఒక రోజుకు మించి ఉండడు, అది అందరికీ తెలిసిన విషయమే. అసలు విషయం ఏంటంటే ఆయన వెళ్ళిపోవడం గురించి కాదు, వెళ్ళిన సమయం సందర్భం గురించే వైసీపీ నేతల ఆందోళన. ఒక పక్క ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి ఒక ప్రత్యేక తీర్మానం చేయడం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే జగన్మోహన్ రెడ్డి నేను అమరావతికి అనుకూలమే అని సజ్జల రామకృష్ణ చేత చెప్పించి అసెంబ్లీకి హాజరవ్వకుండా బెంగళూరు ప్యాలెస్ చెక్కేయటం పట్ల ఇప్పుడు వాళ్ళు అసహనంగా ఉన్నారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు ఏంటి, ఆయన విధానం ఏంటి, పార్టీ సంకనాగిపోయే పరిస్థితికి వచ్చింది, అయినా కానీ ఈయన ద్వంద్వ వైఖరి ఏంటో అర్థం కావట్లేదని వైసీపీ నేతలు తలలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ద్వితీయ శ్రేణి నేతలు ఉంటారో వాళ్ళకి బయటికి ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మేము అమరావతికి అనుకూలమే అని చెప్పటంతో పాటు ఇప్పుడు తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటి, శాసన మండలిలో కూడా చర్చ పెట్టాలి అని మాట్లాడాడు. తీర్మానం అవసరం ఏంటని అడగాల్సిన అవసరం సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. నువ్వు అమరావతికి అనుకూలం అన్నప్పుడు దాని మీద తీర్మానం చేస్తే నీకు హ్యాపీ కదా, నువ్వు వ్యతిరేకమైతే తీర్మానం చేస్తే బాధ, కానీ నువ్వు అనుకూలం అన్నప్పుడు తీర్మానం చేస్తే నీకు బాధ ఏంటి? సగది ఒక చట్టరక్షణ లాగా ఉంటుంది. రెండోది, నువ్వు శాసన మండలిలో సమావేశం పెట్టమన్నాడు. ఎందుకు పెట్టమన్నాడు? శాసన మండలిలో వైసీపీకి కొంచెం సంఖ్యాబలం ఉంది అసెంబ్లీతో పోలిస్తే. కాబట్టి శాసన మండలిలో ఏదైనా కావాలంటే అడ్డుకునే విధానం కానీ లేదా దాని మీద ఇది చేసే అవకాశం కానీ వైసీపీకి ఉంది కాబట్టే శాసన మండలిలో పెట్టమన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మేము శాసన మండలిలో పెడితే ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని ఇండైరెక్ట్గా చెప్పటమే. ఇది నేను చెప్తుంది కాదు, వైసీపీ నేతలు చెవుల్లో గుసగుసలాడుకుంటున్నారు. అంటే అమరావతి తీర్మానానికి అనుకూలమే అయితే ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యి ఆ తీర్మానానికి మద్దతు తెలపాలి. తెలుపుతారా? అసెంబ్లీకి హాజరవుతారా? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి? అమరావతికి ఆమోదం తెలపాలి, ఆ తీర్మానానికి ఆమోదం తెలపాలని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలను పంపుతాడా? పోనీ జగన్మోహన్ రెడ్డి అయినా రావచ్చు కదా. ఈరోజు సాధారణ పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. సో ఈరోజు రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి ఒక కీలక అంశం మీద జరుగుతున్నటువంటి తీర్మానం ఇది. నువ్వు అనుకూలమే అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చేత కూడా చెప్పించావు భయపడి. సో మరి చెప్పించినప్పుడు నువ్వే స్వయంగా అసెంబ్లీకి నీ సభ్యులతో కలిసి నీ 11 మంది వెళ్ళి కూర్చుని ఆ తీర్మానం పెట్టినప్పుడు ఆమోదమేనా అని అడిగినప్పుడు ఆమోదమే అని చెప్పి చేతులెత్తి మేము అమరావతికి అనుకూలమే అని చెప్పి చిత్తశుద్ధిని చాటుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డికి భయం. ఎందుకు భయం అంటే అసెంబ్లీలో అడుగు పెడితే చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి దొంగ నాటకాలన్నీ రేపు అసెంబ్లీలో ఎండగడతామని. ఎక్కడ దీన్ని డిస్ప్లే మీద ప్లే చేసి చూపిస్తారో 2014లో రాజధాని అమరావతి అన్నప్పుడు మాట్లాడిన మాట, గెలిచిన తర్వాత మాట్లాడిన మాట, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేత మాట్లాడించిన మాటలు, ఇవన్నీ కూడా ఎక్కడ ప్లే చేసి చూపిస్తారో, ఎక్కడ వినిపించి అవమానిస్తారనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ జంప్ అయిపోయాడు. వాస్తవానికి ఇంత కీలక పరిణామం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ నువ్వు అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేదు, ఓకే, నీకు అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం, ఓకే, వాళ్ళు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ సమాధానం చెప్పాలనే భయం ఉంది, ఓకే, అట్లీస్ట్ నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోనైనా ఉండి ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఏంటి, దాని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు తీసుకోలా? మరి ఒక పక్కేమో అనుకూలం అంటాడు, ఓ పక్కేమో ఆమోదం తెలపకుండా పక్క రాష్ట్రానికి పారిపోతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి. ఇప్పుడు వైసీపీ నేతలు తలలు పట్టుకునేది అదే, మేము అమరావతికి అనుకూలం అనాలా వ్యతిరేకం అనాలా, వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం స్టాండ్ చెప్పలా, సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఒక మాట చెప్పించి వదిలేశాడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మళ్ళీ ద్వంద్వ వైఖరి. అమరావతికి అనుకూలమే అంటాడు, తీర్మానం అవసరం ఏంటంటాడు. అమరావతికి అనుకూలమే అన్నప్పుడు తీర్మానం పెడితే మంచిదే కదా. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అమరావతికి వ్యతిరేకం కాదన్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? నేడు సభ ప్రత్యేకంగా భేటీ అవుతుంటే జగన్ బెంగళూరుకి చెక్కేయడం ఏంటి? వైసీపీ నేతల్లో అసహనం, పైగా తీర్మానం ఇప్పుడెందుకన్నా సజ్జల మండలిలో కూడా పెట్టాలని సన్నాయి నొక్కులు. ప్రజా రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని జగన్ తన నేతలతో ప్రచారం చేయించుకుంటున్నారు. అయితే నిజంగా సానుకూలంగా ఉంటే అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఎందుకు హాజరు కావటం లేదని వైసీపీ నేత
నేతలు అంతర్గతంగా ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశాక గురువారమే ఆయన బెంగళూరు ప్యాలెస్కు వెళ్లడాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించి రాష్ట్ర విభజన చట్టంలో చేర్చేందుకు కేంద్రం సైతం సుముఖంగా ఉందని, ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ సూచనల మేరకే అసెంబ్లీలో ఆమోదించడానికి సీఎం చంద్రబాబు అత్యవసరంగా ఆ సభను సమావేశపరుస్తున్నారని తెలిసాక కూడా జగన్ ద్వంద్వ వైఖరిని అవలంబించడంపై కొందరు పార్టీ ముఖ్య నేతలు శ్రేణులు గుర్రుగా ఉన్నారు. అమరావతి తీర్మానానికి మద్దతు ఇస్తున్నామంటూ ఆయన ఒక్క మాట చెప్పినా సరిపోతుందని, అలా కాకుండా సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన ఆ పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని తెరపైకి తెచ్చారని వారు ఆక్షేపించారు. అమరావతిని ఎవరు కాదన్నారు, జగన్ వ్యతిరేకం కాదని అంటూనే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం ఎందుకని గురువారం ఆయన అన్నారు. పైగా శాసన మండలిలో కూడా తీర్మానంపై చర్చ పెట్టాలని ఆయన సన్నాయి నొక్కులు నొక్కడాన్ని వైసీపీ నేతలు కొందరు తప్పుపడుతున్నారు. మండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఉన్నందున తీర్మానాన్ని ఓడించాలన్నదే ఆయన ఉద్దేశమని ప్రజలకు అర్థమైందని అంటున్నారు. 2014 అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లి ప్యాలెస్ కట్టుకుని రాజధానిని మార్చబోనని ప్రజలను నమ్మించి తీరా అధికారంలోకి వచ్చాక రాజధానిని ధ్వంసం చేసి మూడు ముక్కలాటలాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిజంగా అమరావతికి వ్యతిరేకం కాకుంటే ప్రత్యేక సమావేశానికి ఎందుకు హాజరు కారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్న జగన్కు సభకు హాజరై అదే విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది కదా, అదైనా ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక అసెంబ్లీకి హాజరు కాకుండా బెంగళూరు వెళ్ళిపోవడం ద్వారా తాను అమరావతికి వ్యతిరేకమేనని మరొకసారి రుజువు చేసినట్టుగా సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. వాస్తవానికి జగన్ అనేదేంటి, అమరావతిలో అవినీతి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు దోచుకోవడానికి అమరావతి కొడుతున్నారు అని చెప్పి జగన్ మాట్లాడాడు. మరి అదేదో నువ్వు అసెంబ్లీ సమావేశంలోనే మాట్లాడవచ్చు కదా, దాని మీదే కదా తీర్మానం జరిగేది, మాట్లాడే అవకాశం ఉంది, అయినా కానీ వెళ్ళటం లేదు. అదంతా ఉత్తిదే. అమరావతిలో అవినీతి జరిగిందంటే నువ్వు ఆధారాలు బయట పెట్టాలా. నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉండి ఇన్సైడ్ ట్రేడింగ్ అని హైకోర్టుకి వెళ్తే ఈడ్చుకొట్టింది, సుప్రీంకోర్టుకి వెళ్తే ఈడ్చుకొట్టింది, నీ పిటిషన్లే డిస్మిస్ చేసి పక్కన పడేసింది. ఆధారాలు లేకుండా అవినీతి అని ఎలా మాట్లాడతావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గడ్డి పెట్టింది. అప్పటి నుంచి తర్వాత అమరావతిలో అవినీతి అనే పదాన్ని కొద్దిగా తప్పించారనుకోండి. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో అవినీతి, చంద్రబాబు నాయుడు దోచుకోవడానికే మళ్ళీ రాజధాని కడుతున్నాడని మళ్ళీ పాత చింతకాయ పచ్చడే, మళ్ళీ పాత పద్ధతే, మళ్ళీ కోర్టులు చివాట్లు పెట్టి మొహం మీద వాయి కొడితే తప్ప వీళ్ళకి సిగ్గురాదు. అన్నిటికీ మించి నేను అమరావతికి అనుకూలమే, జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించిన జగన్ అదే మాట జగన్ చెప్పొచ్చు కదా ప్రెస్కి. ప్రత్యేక తీర్మానాన్ని పెడుతున్నారు, నేను అభినందిస్తున్నాను, ఆ తీర్మానానికి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని ఒక మాట చెప్పొచ్చు కదా. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళిపోయావు అసెంబ్లీకి, ఒక మాట చెప్పించవచ్చు కదా. ఎందుకు చెప్పించలేదు జగను? ఎందుకు చెప్పించలేదంటే తాను అమరావతికి అనుకూలం కాదు కాబట్టి. ఈరోజు తన ఎమ్మెల్యేలు పంపి దానికి మద్దతు తెలిపించవచ్చు. ఎందుకు పంపట్లేదంటే ఆయన అమరావతికి అనుకూలం కాదు కాబట్టి. సో ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా మొత్తంగా ఆ జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల సొంత పార్టీ నేతలు కార్యకర్తల్లోనే తీవ్ర అసహనం ఉంది. ఆయన సొమ్మేం పోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాడు, ఏదో ఒకరోజు 1 గంట తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. కానీ ప్రజల్లో తిరిగేది మేం కదా, ప్రజలకు మేం కదా సమాధానం చెప్పాలి. రేపు టీడీపీ నేతలు ప్రశ్నిస్తే మేం కదా సమాధానం చెప్పాలి, టీవీ డిబేట్లకు వెళ్తే మేం కదా సమాధానం చెప్పాలి. ఇది వైసీపీ నేతల బాధ. టీవీ డిబేట్లకు వెళ్ళినప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఏమయ్యా అనుకూలం అన్నారు, ఎందుకు ప్రత్యేక సమావేశాలకు వెళ్ళలేదంటే వీళ్ళు తల ఎడబెట్టుకోవాలి అర్థం కాదు. రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా అంటే వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. సో ఇది వైసీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆయనకేం పర్లా, ఆయన ఎవడో అడగడో, ఆయన ఏం మాట్లాడాలనుకుంటే అది స్క్రిప్ట్ చూసి మాట్లాడి వెళ్ళిపోతాడు. కానీ క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇది వైసీపీ నేతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి విధానం పట్ల సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి, ఆవేదన ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం.